సో దీన్ని ఇలానే ఉంచేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇంట్లో లైక్ ఏవైనా ప్లాస్టిక్ బాక్సెస్ ఆర్ ఎనీ బాక్సెస్ ఉంటే. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి సో దట్ నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇవాళ నేను మీతో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ అరేంజ్మెంట్ టిప్స్. సో ఫ్రిడ్జ్కి కూడా క్లీనింగ్ అరేంజ్మెంట్ టిప్స్ ఉంటాయి అంటే డెఫినెట్లీ ఉంటాయి. ఇది మోస్ట్ ఆఫ్ ది ఫ్రిడ్జ్ క్లీనింగ్ కష్టాలు, అరేంజ్మెంట్ కష్టాలు జస్ట్ ఉమెన్స్కే బాగా తెలిసి ఉంటుంది అనమాట, హౌస్ వైఫ్కి. సో అందుకనేసి నేను మీతో కొన్ని టిప్స్ షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. సో యా, లెట్స్ get into the complete details of tips of arrangement and cleaning. సో బేసిక్గా మనకి ఫ్రిడ్జ్లో ఇలా లైన్స్ ఇచ్చింటారనమాట. సో ఇది మా ఈ ఫ్రిడ్జ్లో అయినా ఇచ్చింటారు కదా. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే లైక్ యూనో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫిక్స్ చేశాను కదా ఇది. సో దీన్ని ఇలానే ఉంచేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఐటెం పెట్టాలి అనుకున్నాం సపోజ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఐటెం ప్లేస్ చేయాలి అంటే ఈ విత్లో. సో ఈ విత్లో మనం ప్లేస్ చేయాలనుకున్నప్పుడు పడుతుంది. ఒకవేళ మనకు పట్టకపోతే ఇదే తీసుకెళ్ళి మనం పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇలా అంటే షో యూ. సో యా, చూసారా ఇప్పుడు ప్లేస్ ఎక్కువ వచ్చిందనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక వాటర్ మిలన్ తెచ్చుకున్నాం. సో అది ఇక్కడ సరిపోతుంది. ఇందాక నేను పెట్టిన ఆ లెంత్లో అది సరిపోదు అనమాట. సో ఇలా ఈ ఒక చిన్న టెక్నిక్ని చాలామంది మిస్ అవుతారనమాట. సో అలా మనం ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి నచ్చినట్టు ప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదనమాట, అది వెరీ యూస్ఫుల్ టిప్, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ షీట్స్, ఇవి డ్రై షీట్స్ ఆర్ వాటర్ ప్రూఫ్ షీట్స్ ఇంటి ద ఫ్రిడ్జ్ అన్నట్టు మనం ఏ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అడిగినా ఇస్తారు. సో ఇవేంటంటే ఇవి మనం పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో మనం ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ కానీ ఏదైనా కర్రీస్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు పడిపోయినప్పుడు అవి ఫ్రిడ్జ్ మొత్తం పాడవుకోకుండా, అంటే ఫ్రిడ్జ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇవి డెఫినెట్గా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే మోస్ట్లీ మన ఫ్రిడ్జ్లో ఈ ఐటమ్ ఉండేలా చూసుకోండి. అట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే ఐ మీన్ ఇది వాషబుల్ కూడా. సో మనం ఎన్నిసార్లు అయినా ఈజీగా వాష్ చేసుకొని మళ్ళీ మనం డ్రై చేసుకొని పెట్టేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ షీట్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇవేంటంటే సైడ్ ట్రేస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్కి, దానిపైన నేను ఇప్పుడు ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా సైడ్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ పెట్టినప్పుడు ఇలా అని డోర్ ఓపెన్ చేసినప్పుడు పడిపోతాయి కదా. సో అలా పడిపోకుండా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఫ్రిడ్జ్లో ఉండాల్సిన ఐటము. ఇదేంటంటే మనం ఏదైనా ఐటమ్స్ని ప్లేస్ చేసి మనకు ఆ ఐటమ్ స్పేస్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే అవి పడిపోకుండా చాలా చాలా అంటే యూజ్ అవుతాయి. నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో చూశారు కదా, అది ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవైతే మా వెజ్జీస్ ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో అరేంజ్ చేయాలి ఇప్పుడు. సో అందుకనేసి జస్ట్ క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏవైతే చూపిస్తున్నానో ఈ బాక్సెస్ చాలా అంటే చాలా ఏమంటారు, చాలా రిక్వైర్డ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం బేసిక్గా మన ఇంట్లో లైక్ ఏవైనా ప్లాస్టిక్ బాక్సెస్ ఆర్ ఎనీ బాక్సెస్ ఉంటే మనం పెట్టేసుకుంటాము. బట్ స్టిల్ ఏంటంటే వాటర్లో ఆ టెంపరేచర్కి ఏదైనా ఐటెం పెట్టినప్పుడు అది కొంచెం మీరు అబ్జర్వ్ చేసి వాటరీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఈ ట్రేస్ వల్ల ఏంటంటే మనము ఏవి ప్లేస్ చేసినా ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ఈ కింద ఇవి ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాటరు ఎక్కువ
ఎక్కువ రాకోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఈ ట్రేస్ ఈ బాక్సెస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటే అలాగే ఐటమ్స్ కూడా పాడవుకోకుండా చాలా డేస్ ఉంటాయన్నమాట. బికాస్ కింద ఇందాక నేను వైట్వి చూపించాను కదా, సో అవి అలా బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట, వాటర్ లేకోకుండా. సో అదే అనమాట. సో ఇవైతే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్స్. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ప్రతిసారి క్లీన్ చేసుకోకుండా ఫ్రిడ్జ్ని ప్రతిసారి క్లీన్ చేసుకోకుండా అలా ఎలా ఉన్నో అలా ఉంచడానికి కొంచెం వరకు యూజ్ అవుతాయి అనేసి నేను మీతో షేర్ చేశాను అనమాట. సో డెఫినెట్గా ఇది అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చాలా చిన్నదనమాట. సో దాని దగ్గరగా నేను అది ఇలా అరేంజ్ చేసుకున్నాను, ఆ టిప్స్ షేర్ చేశాను. ఇంకా చాలా ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ స్టిల్ అగైన్ ఎవ్రీ ఫ్రిడ్జ్కి కొంచెం డిఫరెంట్ టిప్స్ ఫాలో అవుతాయి. ఈ టిప్స్, నేను చెప్పిన టిప్స్ ప్రతి ఒక్క ఫ్రిడ్జ్లో ఫాలో అవ్వడం వల్ల అలా ఉండడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా అయితే నేను ఐటమ్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్ అట్ ఇట్. ఈ బేసిక్ టిప్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.